అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అంటే కొంచెం ఫేమ్ ఉండి ఆఫర్లు వచ్చాయంటే ఒక లెక్క, కానీ మనమే వెళ్ళి అడిగామంటే కొంచెం అడ్వాంటేజ్లు తీసుకుంటారని విన్నా. అడ్వాంటేజ్లు తీసుకునేటప్పుడు సార్ వద్దు సార్, చిన్న క్యారెక్టర్ ఇచ్చుకొని నేను చేసుకుంటాను. ఫేస్ చేసావా? చిన్న క్యారెక్టర్లే చేసుకుంటాను, నాకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవసరం లేదులేండి. ఫేస్ చేసావా అవి? జరుగుతాయి, అన్ని జరుగుతాయి ఇండస్ట్రీలో, అవన్నీ కామన్, పక్కకు వదిలేసేయాలి. కానీ నువ్వు వెళ్ళి నువ్వు హ్యాండిల్ చేయగలవు మనుషులు. అది ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే అది నేను బోల్డ్గా ఉంటాను, నేను ఏమైనా మాట్లాడగలను, నేను ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడతానని భయపడతారు. అలా అని కాకుండా మీడియా వల్లనే చాలా వరకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అయింది, చాలా మంది అడగట్లేదు. 80% తగ్గిపోయింది బేసికల్లీ. ఓకే, నాకు ఒక డౌట్ ఉండే, ఇది పర్సనల్ కోసం. పొసెసివ్నెస్ పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల, లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏం చెప్తా? గొడవలు అవుతాయి. అవుతాయి దానికి వేరే అబ్బాయిలు మాట్లాడడం వల్ల కాదు. మాట్లాడేటప్పుడు ఏముండదు, తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు అక్కడ అంతా ఏముండదు. దాన్ని వచ్చాక తర్వాత అప్పుడు కూడా కాకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా, మానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విడిపోతారు. ఇంకొకటి, మీ బ్రేకప్కి రీజన్ కొట్టడం ఏమైనా జరిగిందా? లేదు, అంత సినిమా లేదు, తిట్టడం జరిగింది. ఏమని తిట్టారు? ఈ కాల్డ్ మీ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళికి వెళ్ళి ఉంటే అక్కడ తెలుగులో నిన్ను. అవును. అప్పుడు కోపం వచ్చింది. అదే రోజు లాస్ట్. ఇంకా ఎందుకన్నాడు? ఎక్స్ప్లెనేషన్ ఏమి తీసుకోలేదు? ఏం లేదు, నాకు వచ్చే ఫేమ్ని, నాకు వచ్చే ఆఫర్స్ని చూసి తట్టుకోలేకపోవడం. జ్యువెలసీ. సోషల్ మీడియాలో మన గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటే దిష్టి కూడా తగులుతుంది. నమ్ముతావా? దిష్టి కూడా తగులుతుంది. మేబీ అది దిష్టి వల్ల కూడా పోయి ఉండొచ్చేమో నా లైఫ్. అందుకే నేను సోషల్ మీడియా ఫోటోషూట్ చేయడం కూడా వదిలేసా. నేను ఇన్స్టాకి ఎంత దూరంగా అంత దూరంగా ఉంటున్నాను. నేను ఈ ఇయర్ అంతా చూసుకుంటే నా ప్రొఫైల్ ఫోటోషూట్స్లే లేవు. ఎక్కడ ఏ బట్టలు మంచిగా వేసుకొని ఫోటోషూట్, కామన్గా నార్మల్గా ఎక్కడికో వెళ్ళింది, నార్మల్గా ఉండింది, ఇవే ఫోటోలు పెట్టుకున్నాను తప్పితే ఏం లేదు. ఓకే, ఇంకొకటి జనాలందరికీ, ఇనాయ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లైక్ అటు దుబాయ్, యుఎస్ వెళ్ళలే. నేను యూఎస్కి వెళ్ళలే, యూకేకి వెళ్ళలే. ఎక్కడెక్కడికి వెళ్ళావు? నేను వెళ్ళింది 4 కంట్రీలకి. దానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరుగుతుందని చెప్తారు. దుబాయ్కి వెళ్ళాను, బ్యాంకాక్కి వెళ్ళాను, తర్వాత శ్రీలంక వెళ్ళాను, ఇంకా ఎక్కడికి వెళ్ళాను, సింగపూర్, మలేషియా వెళ్ళాను, అంతే. ఎందుకు ఎందుకు కంట్రీస్కి వెళ్తారు? నార్మల్ ట్రావెల్. నేను దుబాయ్ వెళ్ళింది మాత్రం దట్ ఈస్ రియల్ ఎస్టేట్ పర్పస్. అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ అక్కడ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది. సో తన దగ్గర నేను వర్క్ యాక్చువల్గా నేర్చుకోవడానికి వెళ్ళాను. బేసికలీ రియల్ ఎస్టేట్ అక్కడ నేను కూడా చేయాలని వెళ్ళాను. ఇప్పుడు కూడా ఐ మీన్ దట్ లైక్ అది మనకు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా ఇండస్ట్రీలో మనకు అంత ఫుల్ పైసా నయ్యాత ఇండస్ట్రీ. అందుకే పక్కన ఇంకో ప్రొఫెషన్ లా దాన్ని స్టార్ట్ చేస్తాను అనమాట. సో దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఉన్నా ఇప్పుడు ప్రజెంట్. వినాయక్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ? అందరూ నా ఫ్రెండ్సే, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఇదేంటి రామ్ సినిమా ఒకటి, ఐ లవ్ యూ బట్ ఇదిలో ఉంటుంది అబ్బా. ఎందుకు ఫ్రెండ్స్? నేనేంటి అంటే నేను చాలా ఒంటరిగా, నా బాధలు నేను చెప్పుకోలేను, నేను బయటకి ఉండలేను. నేను చెప్పుకుంటే కూడా ఏమవుతుంది, నాకు నేను లోగా ఫీల్ అవుతాను. నేను ఏదైనా చెప్పుకున్నాను అనుకో, నాకు నేనే లోగా ఫీల్ అవుతా, నాకే నచ్చదు. అందుకే నేను అందరికీ అన్నీ చెప్పుకోను. నేను హ్యాపీగా ఉన్నప్పుడే కలుస్తాను అందరినీ, నీ బాధలో ఉన్నప్పుడు కలవను. ఎందుకు తక్కువ అయిపోతావా? అది నా ఓన్ ఫీలింగ్ అంతే. కానీ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నువ్వు అంటే లైక్ నువ్వు, పవిత్ర, ఇంకా కొంతమంది మేము కలిస్తే అయిపోయింది. ఇంకా నవ్వుతూనే 4-5 గంటలు నవ్వుతూ అయిపోతాయి. ఉండాలి సర్కిల్. అందుకే ఇప్పుడు ఫ్యామిలీ మరి బాగానే ఉన్నారు. ఫ్యామిలీ తీసుకురాలే? వస్తున్నారు వెళ్తున్నారు.
అంతే, ఇట్స్ గుడ్ నౌ అంతే. మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా చచ్చిపోవాలని పెళ్లి అనుకుంటున్నాను. చేసుకోవా? వద్దమ్మా, అసలు ఇలాంటి దారుణాలన్నీ మనకు వద్దు. మనము ఇంకొక 10 years తర్వాత ఆలోచిస్తా, అప్పటి వరకు ఆలోచించను. ఏ ముసలోళ్ళు అయిపోతారబ్బా. ఏం గాను, ఇంకా సెక్సీగా తయారవుతాను నేను. ఆ? 2 ఏళ్ళు జిమ్ చేస్తే నేను ఇంత అందంగా ఉన్నాను, 10 ఏళ్ళు ఇంకా చేశాను అనుకో ఎలా ఉంటాను ఒకసారి ఆలోచించు. ఆ ఊహే బాగుంది కదా. అయితే మరి ఇంకా లవ్లోకి రిలేషన్లోకి అలాంటివి ఏమి వెళ్ళవా? రిలేషన్ మనకి ఇవంతా వర్కౌట్ కాదు, అసలుకి కాదు. సినిమా జర్నీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినావు? రిలీజ్కి ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు ఒక 11 మూవీస్. నేను మొన్న ఐఎండిబి ఎందుకో ఎవరో చెప్తే ఐఎండిబి వేరే వాళ్ళది చూస్తూ అది ఓపెన్ చేశాను. 11 మూవీస్ ఉన్నాయి. నేనే చెప్పాను నీకు IMDb. నేను 11 మూవీస్ ఎప్పుడు చేశాను రా అని అనుకున్నా నేను. అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక 3 మూవీస్ రిలీజ్కి ఉంది. ఎప్పుడెప్పుడు? January 1st ఒక మూవీ రిలీజ్ ఉంది, మదం అని చెప్పి. సో అది నేను చాలా హోప్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చాలా మంచిగా వచ్చింది అవుట్కమ్. చాలా మంచిగా లైక్ నేను పర్ఫామ్ చేశానని నాకు అన్నిట్లో సాటిస్ఫాక్షన్ దొరకదు కదా. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే అంత లెంత్ క్యారెక్టర్, అంటే ఒక మూవీ అంతా ఒక క్యారెక్టర్ మీద నడిచింది అన్నప్పుడు అది నాకు నచ్చింది. అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేశాను కాబట్టి సాటిస్ఫైడ్ విత్ దట్ మూవీ. అది రిలీజ్ అయ్యే ఆడియన్స్ కూడా హిట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. బిగ్ బాస్ జర్నీ ఉన్నారా ఫ్రెండ్స్? బిగ్ బాస్ ఫ్రెండ్స్ కలిసి ఎవరెవరు ఉన్నారో సీజన్లో గుర్తులేదు నాకు. మీకేం గుర్తులేదు, జనాలకి ఏం గుర్తుంటుంది ఆ సీజన్? అంతే కదా. ఎందుకు? సో బిజీ, ఐ వాజ్ సో బిజీ. ఐ ఫీల్ రిగ్రెట్ సమ్ టైమ్స్. లైక్ నాకు మా దాంట్లో మాట్లాడే వాళ్ళంటే అంతగా ఎవరు లేరు. ఒక్కటి వసంతి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, అండ్ దాని తర్వాత సుదీప్ అక్క అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంతే. ఇంకా లైక్ ఇంకెవరు గుర్తు రావట్లేదు బేసికల్ నాకు. గుర్తు రావట్లేదా? బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్ ఏమైనా మారిందా? బిగ్ బాస్ తర్వాత నాకేం మారిందంటే బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్? నో, బిఫోర్ బిగ్ బాస్లో నాకు బిఫోర్ బిగ్ బాస్ ఐ హ్యావ్ 4 మూవీస్ ఇన్ మై హ్యాండ్. బిఫోర్ బిగ్ బాస్ నేను చూసినప్పుడు చాలా బాగున్నావు. No, before Big Boss, I have 4 movies in my hand. That time my remuneration was so crazy. బాగుండే. ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెమ్యూనరేషన్ ఇట్స్ టోటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బిగ్ బాస్ ఐమ్ నాట్ గెట్టింగ్ గుడ్ రెమ్యూనరేషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. కానీ బిగ్ బాస్ అయినా తెలుసు కదా. బిఫోర్ బిగ్ బాస్ చిన్న మూవీస్ అయినా నాకు రెమ్యూనరేషన్ పెద్దగా వచ్చేది. ఎందుకులే ఇంకా అది నా రాంగ్ స్టెప్ అన్ను. కానీ బిగ్ బాస్ వల్ల ఒక్కటి వస్తుంది, ఫేమ్ వస్తుంది, మూవీస్ రావు. అండ్ చాలా మందికి నెగిటివిటీ వస్తుంది. నాకు దేవుడి దయ వల్ల దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు రాలేదు, నాకు పాజిటివిటీ వచ్చింది. అవును, కొంచెం పాజిటివిటీ, కొంచెం పిచ్చిదేని వచ్చింది. అవును, అది మనకు ఉంది కదా. అది మనకు ఉంది. అంటే ఎందుకు వచ్చింది అనుకున్నా టాకు? ఏమో మనకి మన నిజంగా ఉండిపోయాం కదా అలాగా. కానీ నువ్వు నీ లైఫ్లో జరిగింది ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటావు కదా. అన్ని పెట్టుకోను, ఇంకా చాలా ఉన్నాయి. దాచినవి ఏం దాచావు? ఏం దాచావు? ఇప్పుడు నా ప్రజెంట్ ఎన్ని మూవీస్ నేను చేస్తున్నానో దాచేస్తాను కదా. ఎందుకు? వద్దు, అవి పెట్టుకుంటే దిష్టి, అది నీకు దిష్టి తగ్గిపోతాను నేను. అందుకే ఎక్కడ నేను చెప్పట్లేదు ఎన్ని మూవీస్ ఉన్నాయి, ఎన్ని మూవీస్ రాబోతున్నాయని నేను చెప్పట్లే. ఇంకా ఆడియన్స్తో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా? ఏం లేదు, ప్లీజ్ నా మీద ఏదన్నా కక్ష ఉంటే నన్ను దిష్టి పెట్టి నావన్నీ చచ్చిపోయేలా చేయొద్దు. ప్రతిదీ ఏం సోషల్ మీడియాలో పెట్టినా, నార్మల్గా అమ్మాయిలతో పెట్టినా కూడా నాకు సోషల్ మీడియాలో దిష్టి వల్ల పోతుంది. నా మీద ఎందుకు అంత ఉంది జనాలకి నాకు అర్థం కాదు అసలుకి. నా మీద నేను ఏం చేసినా దాని మీదనే పడుంటారు జనాలు అందరూ. నేను ఏం చేసినా దాని మీద ఎందుకు వచ్చేస్తారు నాకు అర్థం కాదు. అసలు ఉమెన్ ఫ్రెండ్షిప్స్ నేను చాలా బెస్ట్ అనుకో. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువు. నో, దీన్ని నేను నమ్మను. ఎందుకంటే ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు అర్థం చేసుకుంది అమ్మాయిని అర్థం చేసుకుంటది, అబ్బాయిలు అర్థం చేసుకోలేరు. నేను అర్థం చేసుకుంటా. నీతో నేను అన్ని షేర్ చేసుకోలేను కదా శివ. కొన్ని టిపికల్ టాపిక్స్ ఉంటాయి. అది ఒక ఉమెన్ టు ఉమెన్, గర్ల్ టు గర్ల్ మాత్రమే అమ్మాయి షేర్ చేసుకోగలదు. అది కొన్నిసార్లు షేర్ చేసుకోకుండా కూడా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. దట్ ఈస్ లైక్ ప్యూర్లీ బ్లిస్ అంట నేను. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ దొరకడం చాలా కష్టం. కానీ అలాంటి ఫ్రెండ్షిప్స్ని కూడా దిష్టి పెట్టి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆపేసాను నేను. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ఐఎమ్ సాల్వింగ్ మై ప్రాబ్లమ్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్. అంతే, సూపర్ డన్. నేనే విష్ ఆల్ ది బెస్ట్. నేను నెక్స్ట్ మూవీకి అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఇంకా ఇలానే సినిమాలు చేస్తూ ఇంకా ఇలానే తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలి.
మంచిగా హ్యాపీగా ఉండాలి. మళ్ళీ త్వరలోనే ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ దొరకకుండా దొరికినా కూడా మంచిగా ఉండి మళ్ళీ ఫొటోస్ పెట్టుకొని నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ నేను వాడను, నేను వదిలేస్తాను, నేను సోషల్ మీడియాలోనే రాను, వదిలేస్తాను నేను ఇలా అంటే. ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ నేను మంచి మూవీలు చేయాలి, నేను మంచి యాక్టర్ గా సెటిల్ అవ్వాలి, పెద్ద యాక్టర్ అవ్వాలి, హై పెయిడ్ యాక్ట్రెస్ అవ్వాలి అని చెప్పి కోరుకోవా ప్లీజ్. అదే నా రిజర్వేషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకండి, నీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ మీ. నేను వచ్చే ముందు ఒక 2 గంటలు వెయిట్ చేస్తాను. ఇట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో స్వీట్. ఇఫ్ యూ కెన్ టేస్ట్ మీ. జోక్ జేకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.